ఓకే ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో పాలకూరని సీడ్స్ లేకుండా ఎలా గ్రో చేసుకోవాలో చూసేద్దామండి. మనము యాక్చువల్గా గార్డెన్లో ఏ లీఫీ వెజిటేబుల్ పండించాలన్నా కూడా మనము సీడ్స్ ద్వారా వేసుకుంటాం అనమాట. చాలామందికి సీడ్స్ అనేది దొరకవు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, సీడ్స్ దొరకనప్పుడు మనకి పాలకూర కానీ లేదంటే చుక్కకూర కానీ తోటకూర కానీ మనకి బయట ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వద్ద మనకి రూట్స్ ఉన్నటువంటి ఇలా చూడండి, ఇది పాలకూర రూట్స్ చూడండి, చాలా లేతగా ఉన్నాయి. లేతవి వీళ్ళు అమ్ముతుంటే నేను వీటిని తీసుకున్నాను అనమాట. రూట్స్ కూడా చాలా బాగున్నాయి, యాక్టివ్గానే ఉన్నాయి. ఇంకోటి, ఈరోజు మన గార్డెన్లో పాలకూర చాలా ఉంది, కొద్ది వరకు ఉందనమాట. మనకి ఇంట్లోకి పప్పుకు సరిపడా పాలకూర ఉండదు. కొన్ని ఇట్లా సేమ్ ఇలాగనే పెంచాను, మీకు అవి కూడా చూపిస్తాను. తర్వాత అయితే ఈరోజు మన ఇంట్లో పాలకూర బిర్యానీ చేయాలని చెప్పేసి మా వైఫ్, మాకు తెలిసిన ఆంటీ వచ్చింటే రూట్స్ బాగున్నాయని చెప్పేసి అడిగి తీసుకుందనమాట ఒక కట్ట. ఇప్పుడు దీని ద్వారానే మనం గార్డెన్లో చాలా వరకు మనం పాలకూరని గ్రో చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు సీడ్స్ వస్తాయన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ఈ కంటైనర్లో కొన్ని బ్రింజల్స్, ఇక్కడ చూడండి, ఇది పాలకూర, ఇది ఇక్కడ చూడండి, ఇది బ్రింజలు, ఇది పాలకూర. చూడండి, ఈ పాలకూర సేమ్ ఇవే కటింగ్స్ పెట్టి ఇలా గ్రో చేసుకున్నాం. చూడండి, చాలా బాగా వచ్చాయి. చూడండి, చూసారా, చాలా లేతగా వచ్చాయి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి, నాటాను, అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఈ కంటైనర్ ఖాళీగా ఉంది. కొన్ని తోటకూర విత్తనాలు లాస్ట్ టైం వేసింటి, చిన్నగా వచ్చాయి అనమాట. అవి స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ పడి వచ్చాయి. ఇవి కాస్మోస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ తీసేసి మనం ఈ కంటైనర్లో ఈ బ్రింజలు వచ్చే లోపల మనకి ఆకుకూర మనకి నిత్యావసరంగా మనం వాడుకుంటాం కాబట్టి, ఇప్పుడు సీడ్స్ లేకుండా మనము ఇటువంటి పాలకూర కానీ లేదంటే చుక్కకూర కానీ తోటకూర కానీ మనం వీటిని నాటుకొని వేర్లు ఉన్నటువంటి ఇట్లా మొక్కలు తీసుకొని మనం హార్వెస్ట్ చేసుకుంటాం కదా, లీవ్స్ అన్ని, ఈ వేర్లు ఉంటాయి కదా, ఇటువంటివి అక్కడొకటి గుచ్చేస్తే మనం ఈజీగా పాలకూరని పెంచుకోవచ్చు. తర్వాత పాలకూరలో కూడా మనకి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మనము బయట సీడ్స్ అనేది కొనక్కనే అవసరం లేదనమాట. ఇప్పుడైతే కొన్ని వేస్ట్ మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ తీసేసి కొద్దిగా మట్టి అనేది కదిపేసి ఇప్పుడు ఇందులో అయితే మనం పాలకూర నాటేద్దాం. ఇది చాలా మంచి వీడియో అండి, మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే ఇది చాలా రోజులు మట్టి అనమాట, ఇలా కదుపుతున్నాను. లాస్ట్ టైం కూడా కదిపాను, మీరు చాలామందికి తెలియదు అనమాట. ఇలా లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ రూట్స్ అనేది త్వరగా అనేది మట్టిలోకి వెళ్ళేసి మొక్క అనేది త్వరగా మనకి పెరుగుతుంది అనమాట, గ్రో అవుతుంది అనమాట. కొద్దిగా దూరం నాటుతాను. చూడండి, ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది మనము పాలకూర వేసినా కూడా చాలా చిక్కగా వచ్చేసి చాలా దగ్గర పడిపోతుంటాయి. మనం బెస్ట్ ఆప్షన్ అంటే ఇవే అనమాట. మనం బయట దొరికేటువంటి ఇలా పాలకూరతో కూడా మనం ఈజీగా గార్డెన్లో సీడ్స్ లేకుండా పాలకూరని గ్రో చేసుకోవచ్చు. నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మన గార్డెన్లో వచ్చి నేను ఇలానే చేసేవాడిని అనమాట. ఇలా చేసే నేను చుక్కకూర సీడ్స్ చాలా వరకు కలెక్ట్ చేశాను. దాదాపుగా 3 ఇంచెస్ డిస్టెన్స్ పెట్టేసి ఈ మొక్కలు అనేది నాటుతున్నాను. మీకు ఎంత దూరం కావాలంటే అంత దూరం మీరు నాటుకోండి ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఇలానే గ్రో చేశానని. ఆ మొక్కలు కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
ఇక్కడంతా నాటేశాను. మీకు ఇంకా దగ్గర కావాలన్నా కూడా మీరు నాటుకోవచ్చండి. నేనైతే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఇలాంటివి మనము ఆకుకూరలు కూడా ఒకే కంటైనర్లో మనము అంతర్ పంటగా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం పెద్ద కంటైనర్లు ఉంటాయి కదా, ఎలాగో వేస్ట్ జాగా ఉంటుంది కాబట్టి ఇలా జాగా అంతా వేస్ట్ కాకుండా మనం పెద్ద కుండీల్లోనే పెద్ద మొక్కలు కిందన మనం ఇలా వీటిని పాలకూరని గ్రో చేసుకోవచ్చు. చూడండి ఇక్కడంతా మొత్తం అన్ని ఇలా నాటేశాను, కనిపించాయా? ఇక్కడైతే చిన్న తోటకూర విత్తనాలు ఉన్నాయన్నమాట. వీటిని డిస్టర్బ్ చేయను, మనం అక్కడ నాటుకున్నాము. వాటికైతే వాటరింగ్ అనేది ఇచ్చేస్తాను. ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేటప్పుడు కూడా మనం పైప్తో పోసుగా కట్టకూడదండి, చేతితో చిలకరించాలన్నమాట. ఇవి చిన్న శాప్లింగ్స్ కూడా, దానికోసం అని చెప్తున్నాను. ఇలా చాలా ఫాస్ట్గా పోసామనుకో పైప్తో, ఆ వేర్లన్నీ బయటకు వచ్చేసి మనకి పాలకూర అనేది చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మనం ఇలా చిలకరించాలన్నమాట. నేను చూడండి ఎలా చిలకరిస్తున్నాను. ఇలా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మీకు ఇప్పుడు చూపిస్తానని చెప్పాను కదా, ఆల్రెడీ కటింగ్స్ ధర పెంచుకునేది. చూడండి ఇవన్నీ ఇప్పుడు అక్కడ నాటాం చూడండి, అదే పద్ధతిలోనే ఇది నాటుకున్నాను. చాలా అంటే చాలా యాక్టివ్గా వచ్చింది అనమాట. చూడండి ఇది కూడా అంతే, ఇప్పుడు జస్ట్ కొమ్మ విరిగిపోయింది. ఇది ఆకుకూర చూడండి కట్ అయిపోయింది. చూడండి ఇది కూడా అంతే, ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించింది అది, ఇక్కడ సేమ్ అలాగే అది మనం నాటుకోండి. ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది, అక్కడ కూడా నాటేస్తాను. ఇంకోటి ఈ పైన చూడండి, ఇవి కూడా సేమ్, ఇవి కూడా అంతేనండి, సేమ్ ఇలానే నాటేసాను అనమాట. చిగురులు వచ్చాయి కదా చూడండి మీరే, అవి కటింగ్స్ అన్ని సైడ్ అన్ని హార్వెస్ట్ చేసాము, అవి మధ్యలో చిగురు వచ్చారనమాట, కొత్త చిగురులు వచ్చారనమాట. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నాటాను కదా, అక్కడ ఒకటి నాటాను. ఇక్కడ ఒక ఎలక వచ్చింది మన గార్డెన్లోకి, ఆ ఎలక అంత బొక్కలు పెట్టేస్తుంది. ఇప్పుడైతే ఇలా ఈజీగా మనమే వీటిని ఇలా సీడ్స్ లేకుండా మన పాలకూరని ఇలా అయితే పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా, సీడ్స్ కావాలని చెప్పేసి చాలామంది ఎక్కడ దొరుకుతాయని కూడా నాకు అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు. మీరు ఇలానే పెంచుకోండి, సీడ్స్ కూడా వీటిలోనే వస్తాయన్నమాట. కొన్ని రోజులకి మనకి సీడ్స్ అనేది రావడం జరుగుతుంది, అప్పుడు సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. చుక్కకూర సీడ్స్ అంతే, ఇవంతే, తోటకూర సీడ్స్ అంతేనండి. మనకి లీఫీ వెజిటేబుల్ అనేది ఇలా పెంచుకోవచ్చు అనమాట. చాలా టిప్స్ ఉన్నాయి, మనం చాలా రకరకాలుగా మనం ఆకుకూరలు మనం ఈజీగా పెంచుకోవచ్చు. చాలామంది నాకు సీడ్స్ లేవండి, సీడ్స్ పంపిస్తారా అట్లా ఇట్లా అని చెప్పేసి కామెంట్ చేస్తుంటారు అనమాట. ఇంకా కొన్ని కంటైనర్లో అక్కడక్కడ నాటాను, అవి కూడా మీకు చూపిస్తాను, అలాగే ఉండండి. లాస్ట్ టైం కూడా చూపించాను కదా చూడండి, అక్కడ కనిపించాయా పాలకూర, చిగుర్లు కూడా వచ్చాయి చూడండి, ఇంకా ఉన్నాయి చూపిస్తాను. టమాటో చూడండి ఫ్రెండ్స్, పండిపోయినాయి. ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా వచ్చింది చూడండి. ఒకటే పెట్టాను, చాలా బాగా వచ్చేసింది, అదొక్కటే పాలకూర చూసారా. ఇంకొకటి ఇక్కడ కూడా నాటాను చూడండి, ఏడు చూడండి, 3 నాటాను. ఇక్కడ ఒకటి బాగా వచ్చాయి అనమాట. అలా ఈజీగా మనము పాలకూరని పెంచుకోవచ్చండి. చూడండి ఇవి కూడా అంతే కనిపించాయా, ఇవి కూడా మనం బయట అమ్మేట వాళ్ళ దగ్గర మనము వాటిని తెచ్చుకొని నాటుకోవడం జరిగింది. పచ్చిమిర్చి మొక్కలు చూడండి చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెంచుకోండి, గార్డెనింగ్ కూడా మీరు స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.